ఒకసారి ఒక అందమైన అడవిలో చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో కుడికాలి కోల్పోయిన చిన్న నక్క కుందేలు ఉండేది. అతని పేరు చిక్కు. ఇతర కుందేళ్ల మాదిరిగా పరుగెత్తలేక తల్లి ప్రేమగా చూసుకునేది. కాని అడవిలోని మిగతా జంతువులు మాత్రం చిక్కుని అణగదొక్కేవి. నీకు పరుగెత్తలేని కాళ్లుంటే నువ్వు ఎలా బతుకుతావు అని మిగతా కుందేళ్లు చెవుల్లో నవ్వుతూ చెప్పేవి. చిక్కు బాధపడ్డా, తన తల్లి మాత్రం నీ బలహీనత నీ గర్వంగా మార్చుకో నా బిడ్డా. దేవుడు నీకు ఒక మార్గం చూపుతాడు అని ధైర్యం చెప్పేది. ఒకరోజు అడవిలోని జంతువులందరూ ఓ పెద్ద వేటగాడు వచ్చినట్లు గమనించారు. అందరూ పరుగెత్తిపోతుంటే చిక్కు మాత్రం అలాగే ఉండిపోయాడు. కాని తన తెలివితో ఓ బలమైన తంతిని కనిపెట్టి దానిని వేటగాడి కాళ్లకు చుట్టాడు. వెంటనే వేటగాడు పడిపోయి తన ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఘటన చూసిన ఇతర జంతువులు నిజంగా నీ తెలివితేటలే మమ్మల్ని కాపాడాయి అని చిక్కును గౌరవించాయి. అప్పటినుంచి అడవిలోని జంతువులందరూ చిక్కు పరుగెత్తలేడు, కాని అతని బుద్ధి వేటగాడి కంటే కూడా వేగంగా పనిచేస్తుంది అని గర్వంగా చెప్పుకునేవారు. మోరల్: బలహీనతలు మన విజయానికి అడ్డంకులు కావు. వాటిని మన బలంగా మార్చుకుంటే ప్రపంచమే మన విజయాన్ని గౌరవిస్తుంది.